ఇవాళ ఆపరేషన్ 2.0 మళ్ళీ తారాస్థాయికి చేరిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం ఒక క్రిటికల్ బ్యాటిల్ గ్రౌండ్ అయిపోయింది. గ్లోబల్ పవర్స్ మనం తీసుకొని చూస్తే భారత్, చైనా, రష్యా, యునైటెడ్ స్టేట్స్ ఇవంతా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, పెత్తనము చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి సౌత్ ఏషియాలో. ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతుందో, ఇంకా రష్యా, చైనా, భారత్ కోఆపరేషన్ ఏదైతే మెల్లగా స్టార్ట్ అవుతుందో అది రీజనల్ బ్యాలెన్స్ నే డామినేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ట్రంప్ యొక్క ఎరాటిక్ పాలసీస్ ఇవాళ గ్లోబల్ పాలిటిక్స్ ని మారుస్తున్నాయి, దోస్తానా మారుస్తున్నది, దుష్మనులు పెంచుతున్నది. సో ట్రంప్ పాలసీలు ఏ రకంగా ఎరాటిక్ ఉన్నాయో మీరు అందరు చూడండి. ఇవన్నీ ఏం చేస్తున్నాయనంటే కొత్త పంచాయతీలకు, కొట్లాటలకు ఊపిరి వస్తుంది. పాకిస్తాన్ అనేది ఒక పైవర్ట్ దేశం అవుతున్నది. అంటే గాజు బుక్క లెక్క ఎప్పుడు ఇరిగిపోతుందో మనకు తెలియదు. ఇది ప్రతిసారి అమెరికా మీద డిపెండ్ అవుతూనే, అమెరికాతో దోస్తానా చేసుకుంటూనే అమెరికాకు కూడా మళ్ళీ దుష్మని తయారైంది. ఎందుకంటే ఉసామా బిన్ లాడెన్ ఏడ దొరికిండు మళ్ళా అంటే పాకిస్తాన్లోనే దొరికిండు. ఇప్పుడు పాకిస్తాన్కి పెద్ద దోస్తాన్ కూడా ఎవడున్నాడు అని అంటే మళ్ళీ అమెరికా కుక్క బిస్కెట్లకు పాకిస్తాన్ దగ్గరకు పోయింది. ఇవాళ చైనాతో దాని సంబంధాలు అనేటివి చాలా హీనాతిహీనంగా నడుస్తున్నాయి.